కాకినాడకు ఈ వెంకీ రెసిడెన్సీకి రోజు రావడానికి కారణం ముఖ్యంగా 3 అంశాల గురించి ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరిగింది. ఒకటి, దళిత విభజన, ఏబిసిడి క్లాసిఫికేషన్. రెండవది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. మూడవది, దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు పనితీరు. ఈ 3 అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది మీ ముందు. ముఖ్యంగా దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే ఏందో చాలా మందికి ప్రస్తుతం తెలియకపోవచ్చు. తెలిసినా ఏదో కొంచెం తెలిసి ఉండొచ్చు. అంటరానితనం అంటే దళితులను తాకేవాళ్ళు కాదు. ఈరోజు ఉన్నటువంటి మాదిగలను తాకేవాళ్ళు కాదు. గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, బళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు. క్రూరమైనటువంటి అంటరానితనాన్ని భారతదేశంలో గత 5000 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉంది, లేకపోలేదు. పూర్తిగా పోయింది అనుకుంటే అది భ్రమే. ఇంకా ఉంది అంటరానితనం దేశంలో. మరి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు ప్రతి ముఖ్యమైన ప్రాంతాలకు వచ్చారు. కాకినాడకు కూడా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు 2 అంశాలను గురించే మాట్లాడేవాడు మహాత్మా గాంధీ గారు. ఒకటి, దేశానికి స్వతంత్రం. రెండోది, అంటరానితనం నిర్మూలన. అంటరానితనం నిర్మూలన. మరి ఆయన చేసినటువంటి కృషి, కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధా సంపత్తి వల్ల దళితులకు ఈరోజు 15% రిజర్వేషన్లు ఇస్తున్నారు. గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి ఓబీసీలకు సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, చెప్పుకోక తప్పదు, అర్జున్ సింగ్ల కృషి వల్ల 27% రిజర్వేషన్లు విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో ఇవ్వడం జరిగింది. 10-15 సంవత్సరాలుగా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఎంబీబీఎస్లో చేరారు, బీటెక్లో చేరారు, వెనుకబడిన వర్గాల నుంచి. ఈ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది 82-83లో. నాకు ఎన్టీ రామారావు గారంటే గౌరవం ఉంది, పెద్ద మనిషి. 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత వాళ్ళ మనసుల్లో పుట్టింది, పుట్టకూడదు పుట్టింది. దళితులు 20% మంది. వీళ్ళని మనం విభజించుకుంటే కనీసం కొంతమంది మనకు వస్తే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి పర్వతనేని ఉపేంద్ర, ఆయన నోట్లో నుంచే మాటలు నేను విన్నాను. మరి ఏది ఎట్టాగైనా కూడా దళిత విభజన పేరు మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత
ఒక పనికి మాలిన ఒక జడ్జిమెంట్ను తీసుకురావడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏమని రాసి ఉందంటే ఏమీ లేదు, దరిద్రం. ఆ జడ్జిమెంట్లు, ఎన్నో జడ్జిమెంట్లు నేను చదివాను ఈ దేశంలో, కానీ 7 న్యాయమూర్తులు రాసిన జడ్జిమెంట్ ఎలా ఉందంటే పనికి మాలిన జడ్జిమెంట్. పిచ్చోళ్ళు కూడా రాయరు ఆ విధంగా. భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా దళితులను విభజించమని ఎక్కడా లేదు. మరి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన రిజర్వేషన్లు ఇవ్వనీయకుండా ఎంతో మంది కాళ్ళు చేతులు కట్టేశారు. నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఎక్కడ చరిత్రలో రాయలేదు ఇది. మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జవహర్ లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్ గా తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రాసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పెట్టారు. ఆయన 2 సార్లు రాజీనామా చేయడం జరిగింది. మరి రాజీనామా చేస్తే అది ఎక్కడా రాయలేదు. అది అంబేద్కర్ గారి భార్య నన్ను రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది 40 సంవత్సరాల క్రితం. ఆమె వల్ల నేను ఎంపీ అయ్యాను. ఆమె చెప్పుకొచ్చింది, అంబేద్కర్ గారు ఎంతో బాధతో రాజీనామా రాసి నన్ను ప్రధానమంత్రి ఆయన జవహర్ లాల్ నెహ్రూ ఇంటికి పంపించారు. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు ఫెసిలిటీలు లేవు. మరి 60-70 సంవత్సరాల క్రితం భార్యకు జాబు, ప్రధానమంత్రికి అంబేద్కర్ గారి జాబు రాసి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్షిప్ గా నేను రాజీనామా పెడుతున్నాను అని రాజీనామా పత్రాన్ని జవహర్ లాల్ నెహ్రూకు పంపించాడు అంబేద్కర్ గారు. పంపిస్తే అంబేద్కర్ గారి భార్య జాబ్ ఇవ్వంగానే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు జాబుని చించి అవతల బారేశాడు. ఆయన చెప్పుకొచ్చాడు భార్యకు. ఆ భార్య నాకు చెప్పింది, అంబేద్కర్ భార్య. మరి మహాత్మా గాంధీ గారి ఆలోచన ఇది, అంబేద్కర్ గారిని దీనికి చైర్మన్ చేయమని. ఆయన చెప్పిన దాని ప్రకారంగా అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్ గా చేయడం జరిగింది. నా ఆలోచన కాదు ఇది, ఆయన చెప్పాడు కాబట్టి నేను పాటిస్తున్నాను. అంబేద్కర్ తప్ప ఇంకెవరు దీన్ని రాయలేరు ఈ భారత రాజ్యాంగాన్ని అని జవహర్ లాల్ నెహ్రూ అంబేద్కర్ గారి సతీమణి సవితా అంబేద్కర్ గారికి చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పాడు, ఆమె చెప్పింది ఆయనకి. ఆయన రాస్తుంటే ఆయన చేతులు కాళ్ళు కట్టేస్తున్నారు ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు. అంటే అది నాకు వదిలిపెట్టు, వాళ్ళందరితో నేను మాట్లాడతాను, వాళ్ళని కన్విన్స్ చేస్తాను, ఒప్పిస్తాను. ఆయన తప్పనిసరిగా ఈ రాజ్యాంగ నిర్మాణాన్ని పూర్తి చేయాలి అని చెప్పిన తర్వాత అంబేద్కర్ గారు 2 రోజుల తర్వాత బాత్తో కూడా పోయి రాజ్యాంగాన్ని రాశాడు. ఆ విధంగా 2 సార్లు అంబేద్కర్ గారు 2 సార్లు రాజీనామా పెట్టినా కూడా మరి జవహర్ లాల్ నెహ్రూ ఆయన్ని కన్విన్స్ చేసి మళ్ళా పూర్తి చేసేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అటువంటి భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు దళితులను విభజన చేయమని. మరి అటువంటి విభజన చేయడం అది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున ఇంటిని కొట్టేస్తుంటే నేను అనుకున్నాను, అయ్యో పాపం, నాకు అక్కినేని నాగేశ్వరరావు గారంటే గౌరవం. వాళ్ళ బిడ్డ ఇల్లు కొట్టేస్తుంటే నేను బాధపడ్డాను. ఎందుకు వచ్చింది ఈ గొడవంతా? చాలా మందికి తెలియదు. ఆ దళిత విభజన వల్లే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. తెలియదు చాలా మందికి. నేను చెప్తున్నాను, తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువగా ఉన్నారు. 190 మంది వీళ్ళు ఉన్నారు. అక్కడ మాదిగలు 190 మంది అక్కడ ఉన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ వాళ్ళను దళితులను మాదిగలను విభజించడం వల్లే
వాళ్ళని ప్రోత్సహించడం వల్లే 1994లో కాన్షీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత దీనిపైన ఆలోచనలు ఎక్కువైనాయి. మాలా మాదిగలను 2 చేయడం జరిగింది. ఎందుకు చేశారు? మరి 1993లో ములాయం సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఎస్సీలు ఓబీసీలను కలిపి కాన్షీరామ్ ములాయం సింగ్లు ఇద్దరు కలిసి చేస్తే ఆయన 93లో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో 1700 మండలాల్లో అన్ని మండలాలు తిరుగుతుంటే అప్పుడు పడ్డది ఆలోచన, ఒరే ఎస్సీలు ఓబీసీలు కలిస్తే మనం మాయం అయిపోతాం రా, అందుకని ఈ ఎస్సీలనే 2 చేస్తే పోద్ది కదా అనే ఆలోచన ఆ రోజు పుట్టింది. నాకు తెలుసు. దానివల్లే ఈరోజు ఎస్సీల విభజన జరిగింది. ఎస్సీలు ఓబీసీలు కలవకుండా చేసేదాని కొరకే చేసినటువంటి కుట్రలో భాగమే దళిత విభజన, ఏబిసిడీల క్లాసిఫికేషన్, సుప్రీంకోర్టు ఆ ఆర్డరు. సుప్రీంకోర్టు ఆర్డర్ కాదది, డిజార్డర్. ఆ విధంగా రాయడం నేనెప్పుడూ చూడలేదు. పనికి మాలిన పిచ్చి తొగ్గులక్కలు కూడా రాస్తే కూడా బాగుంటాయి జడ్జిమెంట్లు. ఈ జడ్జిమెంట్ అనాలోచితం. చేసినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెట్టలేదు దళిత విభజన, మద్రాసు రాష్ట్రంలో లేదు, మరి కేరళ లాంటి కమ్యూనిస్ట్ దేశంలో లేదు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా నేను సూటిగా. ఆయన ఎక్కడో దావోసులో ఉన్నాడు, స్విట్జర్లాండ్లో ఉన్నాడు. ఆయన అడుగుతున్నా నేను, ఎందుకు? పిచ్చి ఆలోచన కాదా? నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు దీన్ని వాడుకోవడం తప్పు అని తెలియజేస్తున్నాను. ఆయన వేసినటువంటి ఏకసభ్య కమిషన్, మిశ్రా అనేవాడు మొన్న ఎక్కడికి 80 ఏళ్ళు ఐఏఎస్ పాస్ అయ్యాడు. ఆయనకు అసలు అంటరానితనం అంటే తెలియదు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేసి దళితులను విభజించు అని అంటే ఎక్కడా? ఏంటిది? చంద్రబాబు నాయుడు మా జిల్లా ఆయన కాకినాడకు వచ్చి నేను అడుగుతున్నాను, నేను ఎందుకు చేస్తావు? ఏం అవసరం? నేను చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. కాకినాడ నుంచే ఈరోజు ఈ దళిత విభజనకు వెళితే దేశ విభజన కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదని తెలియజేస్తున్నాను సున్నితంగా అందరికీ. రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలు. ఎందుకు ఎలా అనొచ్చు? ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ, 199% వాళ్ళు. దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువ. వీళ్ళని 2 ముక్కలు చేస్తే దేశం 2 ముక్కలయ్యే మరి పరిస్థితులు రావచ్చు రాబోయే 20 సంవత్సరాల్లో. ఇప్పుడు కాదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని తెలియజేస్తూ రెండో అంశం, మరి పిఠాపురం అనేది దగ్గర. ఇక్కడికి ఏదో 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అని విన్నా. మీ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ని నేను సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు ఏం అడగల, సినిమా యాక్టర్ మనకెందుకు లేదు. ఆయన్ని పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యే కాకినాడ నుంచి నేను అడుగుతున్నా, ఈ ఏబిసిడీల విభజన, మాలా మాదిగల విభజన పైన మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ మాలా మాదిగ విభజన పైన పవన్ కళ్యాణ్ నీ ఆలోచన ఏంది? ఎస్ ఆర్ నో? పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా. నిన్ననే మీకు గ్లాస్కి రికగ్నిషన్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి. ఏంటి నీ ఆలోచన ఏంది? ఈ మాలా మాదిగలను 2 చేయాలన్నది నీ ఆలోచన ఉంటే చెప్పు, ధైర్యంగా ధీమాగా చెప్పు అని నేను ప్రశ్నిస్తూ, రెండవది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేమందరం నిక్కర్లు వేసుకొని తిరిగాం చిన్నప్పుడు 50-60 సంవత్సరాల క్రితం. ఎట్టయితేనే సాధించుకున్న తర్వాత ఇందిరాగాంధీ పునాది రాయి వేసింది. వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 25,000 ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారు ఉక్కు ఫ్యాక్టరీకి. వాళ్ళందరి త్యాగాలు, అమృతరావు అక్కడ గుంటూరులో కూర్చొని చేసిన సత్యాగ్రహం,
కొంతమంది చనిపోవడం, పోలీస్ కాల్పులు ఎన్ని జరిగిన తర్వాత వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కొంతమంది కార్పొరేట్లకు అమ్మి డబ్బు చేసుకోవాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి కలిగింది. 25,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా 100 కోట్లు అవుతుంది ఈరోజు. ఆ రోజు రైతులు చేసినటువంటి త్యాగం ఎకరా 100 కోట్లు అవుతుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది వస్తా చూసి వచ్చాను. ఈరోజు మధ్యలో ఉంది, విలువ పెరిగిపోయింది. ఆ భూముల పైన కార్పొరేట్లకి ఆశ పుట్టింది, ఆలోచన పుట్టింది. దాన్ని ఏ విధంగా కొట్టేయాలన్న ఉద్దేశం పడ్డది. భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పడంతో సైలెంట్గా సిక్కు చేస్తా వస్తున్నారు. దాన్ని స్ట్రాటజీ ప్రకారంగా మరి మూసేసి ఆ భూమిని అమ్ముకొని డబ్బులు చేసుకోవాలన్నది కార్పొరేట్ల ఆలోచన. భారతీయ జనతా పార్టీ కమిషన్లు తీసుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగానే విశాఖ ఉక్కును ఏ విధంగా తీసేయాలన్న ఉద్దేశంతో ఉంటే మరి మొన్న ఆయన వచ్చిపోయినాడు. 8వ తారీఖు గడ్డపాయన వచ్చాడు. ఆ సభలో 2 ఉన్నారు. మీ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే మరి చంద్రబాబు నాయుడు, ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట. నేను కూడా ప్రధానమంత్రి సభల్లో మాట్లాడాను, ఎన్నో సభల్లో మాట్లాడాను. ఎక్కడ ఇదేంది ప్రపంచ నాయకుడు అని చంద్రబాబు నాయుడు ఆయన పొగుడుతాడు. మరి ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు. సరే, నేను గట్టిగా అరిసిన తర్వాత ఏందో 11,000 రూపాయలు బూస్ట్ చేసినారంట. 11,000తో ఏమవుతుంది ఉక్కు ఫ్యాక్టరీ? ఏమవుతుంది? అది ఆకలిగా ఉందరా అంటే ఒక అరటిపండు ఇసిరేసినట్టు ఉంది, కానీ అది కాదు. సంపూర్ణంగా ఉక్కు ఫ్యాక్టరీని పాత పరిస్థితుల్లోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత దావోసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది. నేను చెప్తున్నాను స్పష్టంగా, చంద్రబాబు నాయుడు గారికి ఐసీయూలో నుంచి బయట వచ్చిందంట. ఐసీయూలోకి పంపించింది మీరే కదా, పేషెంట్ సిక్కు చేసింది మీరు కదా. సిక్కు చేసి ఈరోజు మళ్ళీ ఐసీయూలోంచి బయట, ఐసీయూ కాదు సిసిఐ, ఆ ఎన్ని మెడికల్ మాటలు ఆపేసి ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో సంపూర్ణంగా వాళ్ళు బనియన్లు వేసుకొని బయట వచ్చే రోజు రాకూడదు. మళ్ళా వాళ్ళు, నేను చూస్తూ వచ్చాను, కార్పొరేట్లకు స్వాధీనం కానివ్వు అని చెప్పేసి ఒక బ్యానర్ పెట్టున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకొని చేయాలని నేను తెలియజేస్తూ 3వ విషయం బాత్తో మీ ముందుకు చెప్పాలని వచ్చాను ఈరోజు. బ్యాంకులు జాతీయం చేశాం. 14 బ్యాంకుల్ని ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయం చేయడం అంటే జాతికి సంబంధించినటువంటి బ్యాంకులను అందరికీ సమానంగా పంచాలన్నదే ఉద్దేశం. ఈరోజు దేశంలో ఎస్సీలు ఎస్టీలు 25% ఉన్నారు. 100లో 25% ఉన్నారు, 25 మంది ఉన్నారు. ఈ 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి లోన్లు 1% కూడా లేదు. 25% ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు 1% కూడా లేదు. 99% వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ నేను అడుగుతున్నాను మోడీని, అయ్యా మోడీ, 45,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చావు లోను? 45,000 కోట్ల రూపాయలు ఎవరికి అప్పులు ఇచ్చావు ఈ మధ్యలో? మరి 45,000 కోట్ల రూపాయలు అప్పు ఇస్తే మరి అది ఎన్పిఏ అయింది, బ్యాడ్ డెట్ అయింది, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అయింది. మరి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అయిన తర్వాత మరి ఆయన దగ్గర నుంచి 450 కోట్లు కట్టించుకొని 45,000 కోట్లు తీసుకున్నటువంటి ఒక మహానుభావుడు దగ్గర నుంచి మరి 450 కోట్లు తీసుకొని మిగిలినటువంటి 40,000 కోట్ల రూపాయలు పైన డబ్బుని ఎలా రుణమాఫీ చేశావు? ఏ పద్ధతిలో చేశావు? 45,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్టుగా నేను వింటున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి.
మరి ఏ పద్ధతిలో దీన్ని నువ్వు రుణమాఫీ చేశావు? మరి రుణమాఫీ చేశావు, మరి ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఆయనకే లోన్ ఇవ్వాలనుకుంటున్నావు. 10,000 కోట్ల రూపాయలు పవర్ ప్రాజెక్టు కట్టేదానికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం. నేను అడుగుతున్నాను మోడీని, ఈ రుణమాఫీలో నీ చెయ్యి ఎంత, నీ దామాషా ఎంత, నువ్వెంత తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుంచి? ఎవరైనా ఒక చిన్న, మీరు ఎవరైనా పోయి బ్యాంకు పోయి 10,000 రూపాయలు అడిగితే ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? బ్యాంకులో 10 కాగితాలు తెమ్మంటారు. మరి ఈయనకి 45,000 కోట్ల రూపాయలను ఎలా రుణమాఫీ చేశావు? మరి ఈరోజు 10,000 కోట్ల రూపాయలు అప్పు ఎలా ఇవ్వబోతున్నావు? ఇదే బ్యాంకు పనితీరు? ఎస్సీలు ఎస్టీలు 25% దేశంలో ఉంటే వాళ్ళకి ఇచ్చే రుణాలు 1% కూడా లేదు ఈరోజు. మరి ఈ విధంగా బ్యాంకులను దుర్వినియోగం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరిని నేను సున్నితంగా, సూటిగా, స్పష్టంగా ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. సార్, ఇప్పుడు మాదిగ విజయం అన్నారు కదా, మాదిగల పక్షాన ప్రధానమంత్రి అంటే కృష్ణమాదికి చేయడం ద్వారా అంటే పనిచేస్తుందంటారు మాదిగల ప్రాసెస్. నాకు స్పష్టంగా అర్థం కాల. మాదిగల పక్షాన కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న విధంగా ప్రస్తుతానికి కృష్ణమాదికి ఎంపీ సీట్ ఇచ్చారు కదా, ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వలేదు. అయ్యా, ఎవరికైనా ఇవ్వచ్చు, మీకు ఇవ్వచ్చు, వీరికి ఇవ్వచ్చు, మీరు సీట్లు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ నాకు అక్కినేని నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఇల్లు కొట్టేటప్పుడు నాకు ఒక్క మాట అనిపించింది, చెడపకు రా చెడుదవు అనేది. వీళ్ళని దళితులను చెడగొట్టాలన్న ఉద్దేశంతో రెడ్డి చేశారు. నష్టపోయింది ఎవరు? అయ్యా, కృష్ణయ్య ఓబీసీ, ఆయన ఎస్సీ కాదు. పర్వాలేదు. ఆయన మేము ఇద్దరం కలిసి ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నాం. ఆయన ఓడగొట్టాలని కొంతమంది అనుకున్నారు. అప్పుడు ఆదికేశవ నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు, చనిపోయాడు. ఆయన నా దగ్గరకు వచ్చి, మా చిరంజీవిని ఓడగొట్టాలనుకుంటున్నారు, మనం కలిసి పనిచేద్దాం అంటే కలిసి పనిచేద్దాం అని చెప్పాను. ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయనకు సహాయం చేశాం. ఆ రోజు మేము సింబల్ ఒకటి చెప్పారు అందరికి కలిపి, చీ అని. చీ అంటే చిరంజీవి, ఇంకొక చీ అంటే చింతామోహన్. అటు ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ ఆయనకు ఓటేసింది తిరుపతిలో, నాకు ఓట్లు వేశారు, ఇద్దరం గెలిచాం. చిరంజీవి గారంటే నాకు గౌరవం ఉంది, కానీ ఆయన గురించి, రాజకీయాల గురించి నేను మాట్లాడలేదు. నేను కలిసి కూడా దాదాపు 10 సంవత్సరాలు. సార్, ఇప్పుడు 1 మంత్ కమిషన్ వేశారు కదా సార్, మిశ్రా కమిషన్, దాన్ని మీరు స్వాగతిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు? తప్పది. అతనికి అంతరానితనం అంటే తెలియదు. ఒక బడుద్దాయిని తీసుకొచ్చి ఆడబెట్టడం అనేది తప్పు. అయ్యా, ఎవడైనా పిచ్చోడు కూడా స్వీకరించవచ్చు, దానికి విలువ లేదు. ఇంకొకటి కూడా, సెన్సస్ అనేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన చేస్తేనే దానికి చట్టానికి కరెక్టు. సచివాలయంలో మీసాలు రాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఏదో సెన్సస్ చేశారు, ఎస్సీలు తీసుకుపోయి ఓబీసీల్లో కలిపి, అది చట్టం కరెక్ట్ కాదు. అది ఆ సెన్సస్ కూడా విలువ లేదు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పుడు నిర్ణయం. చంద్రబాబుకి ముందుగానే తెలియజేస్తున్నా, తప్పు చేయబాకు చంద్రబాబు అని తెలియజేస్తున్నా. అయ్యా, దళితులకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? మంచి ప్రశ్న అడిగారా, మీకు చాలా వందనాలు. అంటరానితనం దేశంలో ఉండేది. అంటరానితనాన్ని గురించి ఇప్పుడే చెప్పాను మీకు. అంటరానితనాన్ని తీసేసింది దాదాపుగా కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ కృషి వల్ల. మరి ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఈరోజు ఇస్తున్నారు, ఎస్టీలకు 7.5% ఇస్తున్నారు, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఈరోజు బిఎస్ మూర్తి అని ఒక ఆయన ఉండేవాడు ఈ జిల్లా పక్కనే, కేంద్రంలో మంత్రిగా చచ్చిపోయాడు. ఆయన వాళ్ళు పిల్లకాయ ల్యాండరో నాకు తెలియదు.
మరి కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉండేవాడు, హర్షకుమార్, వీళ్ళందరూ ఎంపీలు అయ్యారు ఇక్కడి నుంచి. మరి ఇక్కడ నుంచి ఒక ఆయన స్పీకర్ కూడా ఆయనకి బాలయోగని అయ్యాడు. ఈ రిజర్వేషన్ల వల్ల వీళ్ళు ఈ స్థాయికి వచ్చారు. ఎస్సీల స్థితిగతులు కొంత మార్పు వచ్చింది. నేను కూడా ఎస్సీని, నాలో కూడా ఈ తెల్లసొక్కా వేసుకున్నానంటే కాంగ్రెస్ పార్టీ వల్లే. మరి ఎంతో మార్పు వచ్చింది, కానీ ఆశించినంత రాలేదు. నేను ఆశించింది 100 అయితే అంత రాలేదు, ఇంకా రావాల్సిన చాలా ఉంది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఎస్సీ సోదరులకి ఇక్కడి నుంచి, మరి ఈ రిజర్వేషన్లు, చదువులు, ఉద్యోగాల వల్ల ప్రయోజనం లేదు. ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదిగినప్పుడే ఎస్సీలు దేశంలో సమానత్వానికి దగ్గర అవుతారు. ఆ రోజే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరుగుతాయి. ఆ రోజే ఈ కులాలు ఎన్ని పోతాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ల ద్వారా. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరగాలంటే ఆర్థికంగా కోటీశ్వరులు కావాలి. ఆ విధంగా కాకుండా ఈ చదువులు ఉద్యోగాలతో కాదు కాదు కాదని తెలియజేస్తూ ఆశించినంత జరగలేదు.